ఈరోజు రోజు పేపర్లలో మనం చూస్తూ ఉన్నాం. స్వైన్ ఫ్లూ గురించి కానీ, ఎబోలా వైరస్ గురించి కానీ, అంతకుముందు డెంగ్యూ ఫీవర్ గురించి కానీ చాలా ఈ వర్షకాలంలో ఈ సీజన్లో ఎంతో సమర్థవంతంగా నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ప్రజల్లో భరోసా ఇవ్వడానికి డెంగ్యూ 558 కేసులు పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ దృష్టికి మాత్రం ఏ ఒక్కరు కూడా చనిపోలేదు అని చెప్పిన ధైర్యంగా చెప్పగలిగిన డిపార్ట్మెంట్, ఇవాళ మెడికల్ డిపార్ట్మెంట్ ధైర్యంగా డెంగ్యూ ఫీవర్ వచ్చింది అని చెప్పాం, వైద్యాన్ని కూడా చేశాము అని చెప్పాం. దానికోసం ప్లేట్లెట్ కౌంట్ డిప్లెట్ అయితే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతే ప్రైవేట్ హాస్పిటల్లో వందలాది కోట్ల రూపాయలు దోచుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రజల్లో ఉన్న అభద్రతా భావాన్ని దూరం చేయడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకవేళ ప్లేట్లెట్స్ ఎక్కిస్తే లేదా ప్లేట్లెట్ సపరేషన్కి సంబంధించిన మిషన్ కనుక ఉంటే ప్రజల్లో నమ్మకం ఉంటుంది అనుకున్నప్పుడు అకార్డింగ్ టు లిటరేచర్ ప్లేట్లెట్ ఇన్ఫ్యూజన్ చేసినా కూడా మరుసటి రోజు వరకే మళ్ళీ తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. WHO స్టాండర్డ్స్ ప్రకారం కూడా 50 లక్షల మందిలో మరి దాదాపు ఒక 200 నుండి 300 కూడా మోర్టాలిటీ ఉండదని చరిత్ర చెప్తా ఉంది. అయినా కూడా ప్రజలలో ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించి ఏ కారణంతో చనిపోయినా కూడా డెంగ్యూతో చనిపోయిందని చెప్పేసే కార్యక్రమాలు చాలా ప్రైవేట్ హాస్పిటల్ జరగడం వల్ల ప్రజల్లో ఒక భయాందోళన ఉంది. కానీ పెద్దలు కేసీఆర్ గారు ప్లేట్లెట్ మిషన్ ఉంటే ఆ రాష్ట్రంలో ఆ జిల్లాలో పేషెంట్లు మరి అందరు కూడా హైదరాబాద్కు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ను బాగుపడేటట్టు లేకపోతే వారికి ధనార్జన కలిగేటట్టు చేయొద్దనే ఉద్దేశంతో 7.5 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి ఎక్కడైతే ఆదిలాబాద్లో డెంగ్యూ ఫీవర్ ఎక్కువ ఉంటుందో అక్కడ వచ్చినట్టు తెలిసినందుకు హెలికాప్టర్ ఇచ్చి మరి మొట్టమొదటిసారిగా ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని స్వయంగా నిజామాబాద్, ఆదిలాబాద్ 2 జిల్లాలకు పంపించడమే కాకుండా ప్లేట్లెట్ సపరేషన్కి సంబంధించిన మిషన్ కూడా మరి ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి ఆ రోజు ప్రారంభించడం కూడా జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. దట్ ఈస్ ద కన్సెంట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. ఎక్కడో జబ్బులు వచ్చినప్పుడు ప్రభుత్వం పారిపోయే పరిస్థితిలో లేదు. ఆ రకంగా డెంగ్యూను సమర్థవంతంగా ఎదుర్కోగలిగినాం. అదేవిధంగా పేపర్లో నిన్న మొన్న చూస్తున్నాం, స్వైన్ ఫ్లూ విజృంభించిందని చెప్తా ఉన్నారు. తేమ ఎక్కువైనప్పుడు వైరస్ ఎక్కువ విజృంభించడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఈ మధ్యకాలంలో మొత్తము పోయిన జనవరి నుండి ఈ జనవరి వరకు ఆల్మోస్ట్ 89 స్వైన్ ఫ్లూ కేసులను పాజిటివ్గా గుర్తించడం జరిగింది. దాంట్లో 4 మాత్రమే చనిపోవడం జరిగింది. ఆ 4 కూడా అవుట్ సైడ్ ప్రైవేట్ హాస్పిటల్లో లేదా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని చివరి దశలో ఒక పేషెంట్ బ్రాడ్ డెత్ టు గాంధీ హాస్పిటల్. అదర్ కేసెస్ కూడా మరి అన్ని హాస్పిటల్ తిరిగి చివరికి ఇంటికి తీసుకోమన్నప్పుడు ఎక్కడికి లేని వాళ్ళు ఎక్కడికి వస్తారంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. గ్యాస్పింగ్లో లాస్ట్ స్టేజ్లో వస్తారు. ఎందుకంటే వాళ్ళేమో మాకు పంపించవచ్చు కానీ మేము ఇంకెక్కడికి పంపించేటట్లు లేము, పంపించకూడదు. కాబట్టి లైఫ్ రిస్క్ తీసుకొని మరి ట్రీట్మెంట్ చేయడం వల్ల 89 కేసుల్లో 85 బాగు చేసినాం. అది పత్రికలు రాయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ప్రజలలో ఉన్న అభద్రతా భావం పోవాలంటే ప్రభుత్వ హాస్పిటల్లో 89 కేసులు వస్తే దాంట్లో 85 కేసులను సమర్థవంతంగా ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రులు సమర్థవంతంగా ఎదుర్కోగలిగారని చెప్పాలని పత్రికా ప్రతినిధులకు తెలియజేసుకుంటున్నాం. ఎక్కడో ఒక్కరో ఇద్దరో చనిపోతే దాన్ని బూమ్ చేసి మైక్రోస్కోప్లో పెట్టి చూపించడం సరైనది కాదు.